రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లిచ్చే కార్యాన్ని రేపటి సంది చాలు చేస్తామని సర్కార్ ఎన్నడో చెప్పింది కదా. ఇక దానికోసానికి అన్ని ఊళ్ళల్లో గ్రామ సభలు కూడా పెట్టిండ్రు. ఇక ఇవాళ సీఎం రేవంత్ అన్న అధికారులు మంత్రులతోని మీటింగ్ పెట్టి ఆ కార్యాన్ని ఎట్లా షురూ చేయాలనే దాని మీద చర్చలు చేసిండు. మరి వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకున్నారు, ఏం కథ అనేది పూరా గడుచుకోవాలి కదా. పాండ్రి మరి జల్దిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఆ గ్రామంలో పూర్తిగా శాచురేషన్ పద్ధతిలో ఈ 4 పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం. ఊరిచ్చి ఉసుగురుమనిపించినట్టు ఇన్ని దినాలు తెలంగాణ అంతటా ఒకటే నాడు 4 పథకాలు షాల్ చేస్తారు కావచ్చు అనుకుంటే మీరేంది సారు మండలానికి ఒక్క ఊళ్ళనే షాల్ చేస్తామంటున్నారు. అంటే మిగిలిన ఊళ్ళ పరిస్థితి ఏంది? అవెప్పుడు షాల్ చేస్తారంటే మంత్రి పొంగులేటి సీనన్న ఏం చెప్తున్నాడో ఇనుండ్రి. ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం. మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం. ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపడం జరుగుద్ది. అర్హులైన పేదవాళ్ళు ఎవరు కూడా అభద్రతకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఓష్ని రేపు షాల్ చేసేది లాంఛనమేనా? సావు కబురు సల్లగా చెప్పిరేంది సారు. చాలా మంది లిస్టుల మా పేరొచ్చింది కాబట్టి మాకు ఇందిరమ్మ ఇల్లత్తది, ముగ్గు పోసుకోనికి మంచి రోజులు ఎప్పుడున్నాయో, ఇల్లెప్పుడు కట్టుకోవాలనో అయ్యగార్ల దగ్గరికి కూడా పోయి అరుచుకుంటున్నారట. ఇక ఇన్ని దినాలు మాకు రేషన్ సామాన్ రాలేదు, ఇక రేషన్ కారట్ అత్తే బియ్యంతో నట్టుగా రేషన్ సామాన్లు తీసుకోవచ్చని అనుకుంటున్నారట రేషన్ కారట్ లేనోళ్ళు. ఇక అట్లనే రైతు భరోసా రాని రైతులు కూడా రైతు భరోసా ఇప్పుడన్నత్తది, అప్పులు కట్టుకోవచ్చని ఇప్పటి సందే లెక్కలేసుకుంటున్నారట. ఇక మా కూలీలను ఇన్ని రోజులు ఎవ్వరు పట్టించుకోలేదు. ఈ సర్కార్ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 ఇస్తామంటున్నది. మాకు ఈ కాడికెంచి 12,000 వస్తాయి అనుకుంటే మీరేమో ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేస్తామని అనబడితే ఇక షెడ్యూల్ అప్పుడు విడుదల చేస్తే అమలు ఎప్పుడు జరుగుతుంది? పేదల చేతికి మీరిచ్చే పథకాలు ఎప్పుడు అందుతాయని ఈ ముచ్చట తెలిసి చాలా మంది సర్కార్ మీద గరానికి అత్తున్నారు. మాటలు పెద్ద పెద్దగా చెప్తున్నారు గాని ఏదడిగినా అన్న తెల్లారి వాయిదా అన్నట్టే చేస్తున్నారని ఎడ్డిస్తున్నారు. ఇగి ముచ్చటిట్లుంటే ఇందిరమ్మ ఇండ్ల గురించి సెంటర్ సహాయ మంత్రి బండి సంజయ్ అన్న ఏమన్నాడో ఇనుండ్రి. ఇందిరమ్మ ఇల్లు అన్న కొత్తగా బిడ్డ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. ఓయమ్మో ముసుగుల గుద్దులాటలు లేకుండా సంజయ్ అన్న కుల్లం చెప్తున్నాడు కదా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టకుండా ఒక్క ఇల్లు కూడా కేంద్రం ఇయ్యదట. అంటే మరి రేపు సీఎం రేవంత్ అన్న ఏం పేరుతోని కార్యక్రమాన్ని చాలు చేసుడో ఏం కథనో పోన్రి. ఇక రేషన్ కార్డుల గురించి కూడా ఏమన్నాడో ఇనుండ్రి. రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్టియాలో ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వాలో దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇన్నారు కదా రేషన్ కార్డుల సుతం ఇందిరమ్మ ఫోటో సీఎం ఫోటో పెడితే రేషన్ సుతం ఇయ్యరట. కాకుంటే పేదలకు అన్యాయం జరగకుండా సెంటర్ సర్కారే డైరెక్ట్ గా పేదలకిచ్చే ఆలోచన చేస్తదట. సంజయ్ అన్న గట్టి వార్నింగే ఇస్తున్నాడంటే ఇది సెంటర్ సర్కార్కు రాష్ట్ర సర్కార్కు నడుమ పెద్ద జవడానికే దారి తీసేటట్టున్నది. పోన్రి చూడాలి మరి దీని మీద రేపు ఏం జరుగుతుందో. ఈ దావోస్ టూరు పెట్టుబడుల ముచ్చటేందో గాని ఇప్పుడు తెలంగాణలో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష కారు పార్టీ నడుమ ఈనో ప్యాకెట్ల వార్ నడుస్తున్నదుల్లా.
మా సర్కార్ దావోస్కు పోయి పెద్ద మొత్తంలో పెట్టుబడులు తీసుకొస్తే బీఆర్ఎస్ పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నారని నిన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకటన్న ఈనో పొట్లాలు కేసీఆర్ కేటీఆర్ కు పంపిస్తున్నా అని చెప్పిండు కదా. ఇక ఇవాళ ఇంకేం చేసిండ్రో చూద్దాం పండ్రి. చూస్తున్నారుల్లా ఏకంగా హోర్డింగే ఎట్లా పెట్టిండ్రో. పెట్టుబడులు చూసి కడుపు మంటనా వాడండి ఈనో అనుకుంటా ఫ్లెక్సీ పెట్టుడే కాదు, మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ కడుపు పట్టుకున్న ఫోటోలను కూడా వేసిండ్రు. ఇక ఇక్కడతోనే ఆగిన్రా అంటే లేదు, ఫిషరీస్ కార్పొరేషన్ మెట్టు సాయన్న ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం చేసిండో చూడుండ్రి. వారికి ఒక బాటిల్ మన అదేవిధంగా ఒక 3 మందులు ఇది కేటీఆర్ గారి. అదేవిధంగా వారికి తగ్గట్టుగానే హరీష్ రావు గారు కూడా ఇదే సమస్యలు బాధపడుతున్నారు. కాబట్టి హరీష్ రావు గారికి కూడా ఇదే ఒక టానిక్, అదేవిధంగా ఒక 1 మంత్ సరిపడే క్యాప్సూల్స్. నిన్న ఎమ్మెల్సీ వెంకటన్న ఈనో పొట్లాలు పంపితే ఇవాళ మందు గోళీలు టానిక్ పంపుతున్నామని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇట్లా చేస్తుంటే అటు బీఆర్ఎస్ లీడర్లు కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. గ్రామాలకు వెళ్ళిన పరిస్థితుల్లో ఈరోజు గ్రామ సభలు పెడుతున్న సందర్భంలో మీకు ప్రజలు మీ వీపు విమానం మొత్తం మోగించి మీ చెంపలు చెల్లు అనిపించారు. మీకు నొప్పి అవుతుందని తెలిసింది. మీకోసం చెండు బాంబులు జిందా దేశం తీసుకొచ్చినాం. ఇది కూడా మీకు పంపిస్తాం. జెండు బాంబు జిందా దేశం ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు మరి ప్రజలు వారి వీపులు విమానం మోత మోగించారు కాబట్టి ఇది పెట్టుకొని ఉపశమనం పొందాల్సిందిగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, పెట్టుబడులు నిల్లు వసూళ్లు ఫుల్లు, గేమ్ చేంజర్ కాదు రేవంత్ రెడ్డి నేమ్ చేంజర్ అనుకుంటా సెటైర్లేస్తున్నారు కారుపాటోళ్లు. కేసీఆర్ పాలన చూసి జీర్ణించుకోలేని మీ అజీర్తికి ఇదే అసలైన మందు అనుకుంటా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో దింపుతున్నారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక 6 గ్యారంటీలని తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచిర్రు. ఇప్పుడు తెలంగాణ సొమ్ముతోని తిన్నదరగక కష్టపడుతున్న సోనియా గాంధీకి ఈనో ప్యాకెట్లు వంపాలని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇగియాల జాతీయ ఓటర్ల దినోత్సవం కాబట్టి ఓటును అమ్ముకోవద్దని రాసి పక్కపొంటి ఓటుకు నోటిస్తున్న ఫోటోని వేసిండ్రు. ఇంకొకరు వాళ్ళ కంపు నోరును కడగనీకి ఇదే సరైందని కామెంట్ చేసిండ్రు. దావోస్లో వేసుకున్న ఒప్పందాల తెలంగాణలో ఎంతమంది నిజంగానే పెట్టుబడులు పెడతారో తెలియదు గాని 2 పార్టీల నడుమ మాత్రం ఈ లొల్లి గట్టిగానే నడుస్తున్నది. ఇగి ముచ్చటాంతి ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం ఈనో కంపెనీల కంటే ఎక్కువ ఈనో గురించి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు పార్టీలతోని సంబంధం లేని కొందరు నెటిజన్లు. అవు మరి లక్షలు పెట్టినారా అని ప్రచారాన్ని ఇప్పుడు చేతిపాటి లీడర్లు ఉత్తి పున్నానికి జయ్యబట్టే ఒక్క సోషల్ మీడియాలనే కాదు ఏకంగా ఆడాడ హోర్డింగ్లు పెట్టి మరి ఈనో కంపెనీకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కారు పార్టీ లీడర్లను ఎడ్డించతందుకు వాడితే అటు ఆ కంపెనీకి కూడా ఫాయిదా అవుతున్నది పోన్రి. డీజేటీలు పాటొచ్చినప్పుడు డాన్స్ చెయ్యనోళ్ళు లేరుల్లా. చిన్న పులగాల కాడ నుంచి ముసలోళ్ళ దాకా పొట్టు ఎగిరిండ్రు. ఇప్పటికి సుతం ఎక్కడ బరాత్లు జరిగినా ఫంక్షన్లు జరిగినా డీజేటీలు పాట స్టెప్పులు వేయాల్సిందే. అట్లా ఎంతో మంది సినిమా రాజకీయ సెలబ్రిటీలు ఈ పాటకు డాన్స్ చేసి వార్తలు ఎక్కింది కదా. ఈ జాబితాలో ఇప్పుడు ఈ అక్క కూడా చేరింది. మరి ఆమె వాళ్ళు ఆ పాటకు ఎట్లా డాన్స్ చేసింది ఏం కథ చూద్దాం పాన్రి. మంత్రి సీతక్క గిరిజన గ్రామాలకు పోయినప్పుడు వాళ్ళతోని కలిసి అప్పుడప్పుడు డాన్సులు జయంగా చూసినాం గాని గిట్లా మాస్ పాటకు డాన్స్ జయంగా ఎన్నడూ చూడలేదు కదా మీరు. అవును మరి సీతక్క గిసుంటి కార్యక్రమాల్లో ఎప్పుడు పాల్గొన్నది కాబట్టి డాన్స్ చేసే ఛాన్స్ రాలేదు. అయినా నిత్యం సర్కారీ కార్యక్రమాలతోని బిజీగుండే మంత్రి సీతక్క గింత పురుసత్తుగా విద్యార్థులతోని కలిసి డాన్స్ చేసిందా? గంత టైం ఉన్నదా ఆమెకు అని ఆలోచనలు జయ్యకుండ్రి. ఇది కూడా సర్కారీ కార్యక్రమమే. అవును ఇప్పుడు రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి కదా, దాంట్లో భాగంగా మూలుగుల జరిగిన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నది. ఇగాడ రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కల్పియనీకి 3K రన్ పెట్టిండ్రు. ఇక దాన్ని షాల్ చేసే కంటే ముందుగల్లా డీజే టిల్లు పాట పెడితే అక్కడున్న పిల్లలతోని కలిసి మంత్రి సీతక్క డాన్స్ చేసింది.
పడుచు పిల్లగాళ్ళు జర స్పీడ్ గా డాన్స్ చేసిండ్రు గాని మంత్రి సీతక్క మాత్రం వాళ్ళని చూసుకుంటా చిన్నగైనా అడగంగానే డాన్స్ చేసే వరకు పిల్లల లోపట ఇంకింత జోష్ పెరిగింది. గ్రౌండ్ మొత్తం ఈలలు కేకలతోని దద్దరిల్లింది పోన్రి. మొత్తానికైతే మంత్రి సీతక్క డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది పోన్రి. మన దేశంలో జాతీయ క్రీడ అంటే ఏంటిదో తెలియనోళ్ళు చాలా మందే ఉంటారు కానీ క్రికెట్ గురించి తెలియనోళ్ళు ఆడనోళ్ళు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. గల్లీల నుంచి పెద్ద గ్రౌండ్ల దాకా బుడ్డ పోరగాన్ల కాంచి పెద్ద మనుషుల దాకా ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడుతుంటారు. మరి మీరే కాదు మేము కూడా గ్రౌండ్లకు దిగినామంటే దుమ్ము దులుపుడే అన్నట్టు చేసిండ్రు గీళ్ళు. మరి వాళ్ళు ఎవరు ఏం కథ చూడాలి కదా, చూద్దాం పాండి జల్దిన. ఒకటిలో రెండు ఆడితే మ్యాచ్ ఈజీగా నెగ్గేస్తాం. అర్థమైంది, ఎవ్వరు కంగారు పడిద్ది. వికెట్ మాత్రం ఇవ్వద్దు, తక్కువే స్కోరు, మనం ఈజీగా ఆడితే నెగ్గేస్తాం. ఇదే మన క్రూషియల్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో మనం ఖచ్చితంగా గెలవాలి. వీళ్ళ వ్యూహాలు చూస్తుంటే మామూలుగా లేవు కదా, గెలవనీకి పెద్ద పెద్ద స్కెచ్లే వేస్తున్నారు. ఇంతకు వీళ్ళెవలు అనుకుంటున్నారా? పూజారులు. అవు నిత్యం వేద మంత్రాలు పూజలతోని ఆధ్యాత్మిక జీవితం గడిపే పంతుళ్ళు క్రికెట్ బ్యాట్ బాల్ చేతబట్టి గ్రౌండ్ల దిగి దుమ్ము లేపిండ్రు. పూజలు పునస్కారాలే కాదు, మేం క్రికెట్ కూడా గొప్పగానే ఆడతామని నిరూపణ చేసిండ్రు. గీ అయ్యవారిని చూడుండ్రి, పంచకట్టుతోనే ఎంత కట్టుదిట్టంగా బౌలింగ్ వేస్తున్నాడో. ఏ పాటో చిన్నప్పుడు క్రికెట్ బగ్గనే ఆడినట్టున్నాడు. మొత్తానికైతే వికెట్ తీసిండు. రనౌట్ చేసినామని వీళ్ళు సంబరపడుతుంటే, ఏరా పొద్దున్నే దద్దోజనం పులిహోర బాగానే లాగించావు కదా, తొందరగా పరిగెత్తలేకపోయావా శుంటా అని బ్యాటింగ్ చేసిన జట్టోళ్ళు తిట్టుకున్నట్టున్నారు. ఇంతకు ఈ పోటీలు ఎక్కడ జరిగినాయో చెప్పలేదు కదా. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోన్న కిమ్స్ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ల రాష్ట్ర స్థాయి పురోహితుల క్రీడా పోటీలను పెట్టిండ్రు. ఈ పోటీలకు రాష్ట్రం నలుమూలలకెంచి 20 టీంలు వచ్చినాయట. దీంట్లో పేరు పోయిన అన్నవరం, సింహాచలం అసుంటి దేవాలయాల పురోహితులు కూడా వచ్చిండ్రు. అట్లాని పురోహితం చేసే యువకులే కాదు, 50 ఏళ్లు నిండిన పెద్ద పంతులు కూడా బాల్ పట్టి గ్రౌండ్లకు దిగిండ్రు. మరిగా గుడికి పోయినా గ్రౌండ్కు పోయినా మా కట్టుబొట్టు మాత్రం మారేది లేదని చెప్పి అదే పంచకట్టుతోనే ఆడిండ్రు. పంచకట్టుతోని ఉరుకుడు తిప్పలైనా దించిన పంచెను ఎత్తకుంటనే ఆడిండ్రు. మరి ఏ కార్యక్రమమైనా పంతులు మంత్రాలు చదువుతారు కాబట్టి పోటీ అయిపోయినాక గెలిచినోళ్లకు కప్పులు ఇస్తుంటే ఇట్లా మంత్రాలు కూడా చదివిండ్రు. మొత్తానికైతే అర్చన చేసి ఆశీర్వదించుడు, శటగోపం వెట్టుడే కాదు, అదే చేతులతోని బౌలింగ్ చేస్తాం, బ్యాటింగ్ కూడా ఇరగదీస్తామని నిరూపించిండ్రు ఈ పంతుళ్ళు. పురోహితులకు కూడా క్రీడా స్ఫూర్తిని వెంచుడుతోనట్టుగా శారీరక దారుఢ్యం, ఎంజాయ్మెంట్ కూడా ఉండాలనని ప్రతి ఏడాది ఇట్లా రాష్ట్ర స్థాయి పురోహితుల క్రికెట్ పోటీలు పెడుతున్నారట. మొత్తానికైతే వాళ్ళ ఎంజాయ్మెంటే కాదు, చూసినోళ్ళు కూడా అందరు ఖుషి అయ్యేటట్టు జరిగినాయి పోండ్రి ఈ పోటీలు. ఇగో ఇవుల్లా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగున్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం వల్ల నమస్తే.